దండవత్ ప్రణామం. హరే కృష్ణ ఈరోజు ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీలు ప్రభుజీలు దండవత్ ప్రణామం అందరికి. ఈ రోజు విరమణ, ఈ ఏకాదశి విరమణకి ఏ టైం ప్రభుజీ? గుంటూరు ఒక్క నిమిషం అంత అప్డేట్ చూస్తాను. 7:19 మాతాజీ. ఎంత మాతాజీ? 7:19. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. మీరు చాలా రోజులకు వచ్చారు ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ దండవత్ సరే, ఈరోజు తరగతి మొదలు పెట్టుకున్నామా? హరే కృష్ణ. హరే కృష్ణ. అందరికీ పానీహటి మహామహోత్సవ శుభాకాంక్షలు. మీకు కూడా ప్రభు. రేపటి క్లాస్కి కొందరు ఏంటంటే కొన్ని ఇస్కాన్ సెంటర్లలో ఈరోజే, ఎందుకంటే ఆదివారం ఎక్కువ అందరూ భక్తులందరూ కుడతారు కాబట్టి, అందరూ వస్తారు కాబట్టి ఈరోజు కొన్ని సెంటర్లలో ఈరోజు చేస్తున్నారు. రేపు మామూలుగా మహోత్సవం పానీహటి. సరే, ఏ విధంగా అయినా కానీ మనం శుభాకాంక్షలు. ఈరోజు ప్రార్థనతో మనం ఏదో తరగతి మొదలు పెడుతున్నాము. నమో శివాయ కృష్ణ కృష్ణ నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతి భక్తి వేదాంత స్వామి నమస్తే సారస్వతి దేవి గౌరవాన్ని విచారణ నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే. ఈరోజు మనం చెప్పుకోబోయే శ్లోకము 15వ అధ్యాయం నుంచి 15వ శ్లోకం చెప్పబోతున్నాము. ఇది ఒకసారి శ్లోకము భావము చూద్దాము. చూసిన తర్వాత మనం శీల ప్రభుపాదుల వారు దీని గురించి భాష్యంలో ఏం చెప్పారు మనకు అనేసి మనం ఒకసారి చర్చించుకుందాం. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ ఈరోజు 15వ శ్లోకము సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞాన మహోపనం చ వేదేశ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేవ చాహం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. దీని భావం చూద్దాము. నేను ప్రతి ఒక్కడి హృదయంలో ఆసనుడై ఉన్నాను. నా నుండే జ్ఞాపక శక్తి వరకు కలుగుతున్నాయి. వేదాలన్నింటి ద్వారా నేనే తెలియదగిన వాడిని. నిజానికి నేనే వేదాంతకర్తను. నేనే వేదాలను ఎరిగిన వాడను. ఇది భావం. ఈ 15వ అధ్యాయము పురుషోత్తమ యోగం. మనకు పురుషోత్తముడు అంటే పురుషులలో ఉత్తముడు అని. పురుషుడు అంటే ఎవరనేది కూడా మనం ఒకసారి మనం తెలుసుకో ప్రయత్నం చేద్దాము. పురుషుడు అంటే ఎవరైతే అంటే ఈ భౌతిక ప్రపంచంలో పురుషుడు స్త్రీ అనే లింగ భేదాలు అవి ఇది భౌతికమైన భేదము, భౌతికమైన వివరణ. కానీ స్పష్టమైన ఆధ్యాత్మిక వివరణ ఏంటంటే పురుషుడు అంటే ఎవరైతే సేవను స్వీకరిస్తారో అంటే సేవించే వారికి ద్వారా సేవను స్వీకరించి వారికి అమితమైన ఆనందాన్ని కలుగజేస్తారో సేవించేవారు, వారిని పురుషుడు అంటారు. మనం సాధారణంగా జీవులు ఇక్కడ ఏంటంటే భౌతిక ప్రపంచంలో లింగ భేదాలు ఉంటాయి. పురుషుడు లేదా స్త్రీ అనే లింగ భేదం ఉంటుంది. పురుషుడు ఏంటంటే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆధిపత్యం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటే సేవను స్వీకరించాలని ప్రయత్నం చేస్తుంది. అంటే ప్రతి జీవి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మనం జీవాత్మ స్థాయిలో చూసుకుంటే ప్రతి జీవాత్మ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అండ్ నేను ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న వసతులన్నీ లేదా ఈ భౌతిక ప్రపంచంలో ఏవైతే భౌతికంగా మనకు భౌతిక మూలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నా కోసము, నేను ఆనందించడం కోసం అని ప్రయత్నం చేస్తూ ఉంటాను. మనం ప్రతి ఉదాహరణలో చూసుకోవచ్చు. అదే ఆధ్యాత్మికంగా చూస్తే మనం కృష్ణ సేవకులం. మన తత్వం ఏంటి? మూల తత్వం ఏంటంటే మనం అందరం కృష్ణ సేవకులం. కృష్ణుడికి సేవ అందించే వాళ్ళము. ప్రతి ఒక్కరు జీవాత్మ స్థాయిలో ప్రతి ఒక్కరు
కృష్ణుడికి సేవ అందించే వాళ్ళము. తద్వారా సేవ ఇక్కడ భౌతిక ప్రపంచంలో సేవ అంటే శ్రమతో కూడుకున్నది. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో సేవ అంటే కృష్ణుడికి సేవ అందించడం ద్వారా ఎంత ఎంత సేవ అందించడం, ఎంత ఎక్కువ సేవ అందించడం ద్వారా అంత ఆనందాన్ని పొందగలుగుతాము. కాబట్టి మనమందరము ఆత్మస్థాయిలో చూసుకుంటే మనమందరము ఆహ్, సేవ అందించే వాళ్ళము. కేవలము కృష్ణుడు మాత్రమే పురుషుడు. అందుకే పురుష ఉత్తముడు. అంటే పురుషులలో అగ్రగణ్యుడు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ పురుషుల్లో అగ్రగణ్యుడు సాధారణంగా భౌతిక ప్రపంచంలో మనకు పురుషుడు అంటే ఏవేవి విధులుంటాయి? విధులు కుటుంబ జీవనంలో, గృహస్థ జీవనంలో ఉంటే గృహాన్ని కావాల్సినవన్నీ సమకూర్చటము, గృహంలో నివసిస్తున్న వారి అంటే భార్య, పిల్లలు వీరందరిని కావాల్సినవి చూసుకోవటము, వారందరికి రక్షణ కల్పించటం, పోషించటం కూడా ఒక భాగం అవుతుంది. అలానే మనం పురుష ఉత్తముడు అంటున్నాం. పురుష ఉత్తముడు అన్నప్పుడు అంటే పురుషుడికి ఏవైతే అంటే మనము అత్యుత్తమైన పురుషుడు అంటున్నాం. కాబట్టి ఈ పోయిన శ్లోకంలో ఈ 2 శ్లోకాల్లో మిగతా 2 శ్లోకాల్లో వచ్చేది మనకేంటంటే ఏ లక్షణం కనపడుతుందంటే మనకు పోషకుడు అనే ఈ స్వభావం కనపడుతుంది. నేనే పోషకుణ్ణి, సర్వజీవ పోషకుణ్ణి అనే స్వభావాన్ని కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు. అది ఏంటనేది చూద్దాము. ఇది పోయిన శ్లోకంలో ఏంటంటే జీవుడికి ఏంటి కావాలి? ఆహారం ద్వారా మనకు పోషణ లభిస్తుంది. ఆహారం ద్వారా పోషణ లభిస్తుంది. ఆహారాన్ని స్వీకరించటము, ఆహారాన్ని ఇవ్వటము, ఆహారాన్ని స్వీకరించిన ఆహారాన్ని ఏదైతే మనకు జీర్ణ వ్యవస్థ ఉందో ఆ జీర్ణ వ్యవస్థలో ఉన్న జఠరాగ్ని కూడా నేనే అనేసి సర్వపోషకుడని చెప్తూ వచ్చారు. మరి 2వ శ్లోకంలో మనం ఏంటంటే ఈ శ్లోకంలో మనం చూడబోయేది ఏంటంటే సకల జీవుల హృదయంలో నేనున్నాను. అంటే సాక్షిభూతుడు ఎలా అవుతారు? దేనికి సాక్ష్యము? ఇవన్నీ మనం తెలుసుకుందాము. అలానే జ్ఞాపక శక్తి ప్రతి జీవుడికి జ్ఞాపక శక్తి, జ్ఞానము, మరుపు అనేవి ఇవి కృష్ణుడి ద్వారా లభిస్తున్నాయి అనేది మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాము. తర్వాత వేదాలన్నిటికీ నేనే మూలము, వేదాంత కర్తను నేనే. వేదాల ద్వారా నేను ఏం తెలుసుకోవాలంటే నన్ను ఎరగడమే వేదాల సారం అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం. వేదం అంటే జ్ఞానము, జ్ఞానాన్ని అదేంటి అనేది మనం వివరంగా కొంచెం ఈ భాషలో మనం తెలుసుకుంటాము. ఏంటంటే మనము ఈ కొందరు ఏం చెప్తారు, నాస్తికులు కానీ తత్వవేత్తలు కానీ ఏం చెప్తారంటే ఈ జన్మ తర్వాత వేరే జన్మ ఉండకపోవచ్చు, లేదా ఈ జన్మని తర్వాత ఎవరు చూశారు కాబట్టి ఈ జన్మనే ఏదైతే నువ్వు అనుభవించాలనుకున్నావో, ఏదైతే నువ్వు కోరికలు ఉన్నాయో అవన్నీ తీర్చుకో ఈ జన్మలోనే అనేసి కొందరు తెలియని పూర్తి అవగాహన లేని వారు, కొందరు తత్వవేత్తలు కానీ జ్ఞానవంతులు అని చెప్పుకునేవారు కానీ, శాస్త్రవేత్తలు అని చెప్పుకునేవారు కానీ ఇలా చెప్తారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? అయ్యా నీకు ఈ జీవితం తర్వాత ఎక్కడైతే నువ్వు ఈ జీవితంలో ఎక్కడైతే అసంపూర్ణంగా ఏ పనులైతే వదిలిపెట్టింటావో అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెడతావు. అది ఎవరు గుర్తు చేస్తారు? ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనేది ఎవరు గుర్తు చేస్తారు జీవుడికి? ప్రతి హృదయంలో కృష్ణుడు మనకు అందరికీ తెలిసే ఉంటుంది. అది 3 రకాలుగా కృష్ణుని అర్థం చేసుకోవచ్చు. ఒకటి జీవాత్మ రూపంలో,
ఒకటి భగవంతుని రూపంలో, ఒకటి ఆ, ఈ బ్రహ్మము బ్రహ్మరు నిరాకార బ్రహ్మము కూడా అని అనొచ్చు. బ్రహ్మం రూపంలో అర్థం చేసుకుని, వివిధ రూపాల్లో అర్థం చేసుకుని కృష్ణుని అర్థం చేసుకోవచ్చు. ఈ పరమాత్మ రూపం ఏంటంటే ప్రతి జీవుడిలో ఉంటాడు. చిన్నప్పుడు నాకు ఒక సంశయం ఉండేది. భగవంతుడు గొప్పవాడు, భగవంతుడు ఎక్కడో ఆ పై లోకాల్లో ఒక చోట ఉంటారు. ప్రతి జీవుడు చేసేవి ఆ పనులకి భగవంతుడు ఎట్లా తెలుసుకుంటాడు? ఎన్నో జీవులు ఉన్నాయి. మనుషులే ఆ వేల కోట్లలో ఉన్నారు. 600 కోట్లు అనుకోండి. అలా ప్రతి జీవుడు ఏ ఏ పనులు చేస్తున్నారో ఆయన్ని ఎలా తెలుస్తుంది భగవంతుడికి అనే సంశయం ఉంది. మనకు భగవద్గీత, భాగవతం చదివితే ఈ ఇస్కాన్ మందిరాలకు వస్తే ప్రతి సంశయము నివృత్తి అవుతుంది అంటుంటారు కదా. అలానే ప్రతి జీవుడిలో ఒక కృష్ణుడి అంశ, కృష్ణుడే స్వయం. కృష్ణుడు ఇంకో రూపంలో ప్రతి జీవుడిలో పరమాత్మ రూపంలో ఉంటాడు. పరమాత్మ ఏం చేస్తూ ఉంటాడు? సాక్షిభూతుడై ఉంటాడు. మనం చేసే పనులకు, మనం ఏం చేస్తున్నామో ఆ పనులకు సాక్షిభూతుడై ఉంటాడు. ఈ జన్మ తర్వాత మళ్ళీ తర్వాతి జన్మలు ఎక్కడైతే నువ్వు ఏ కోరికలతో అయితే నువ్వు ఈ శరీరం వదిలిపెట్టింటావో ఆ శరీరానికి తగ్గట్టు ఆ పనులను మనకు చేయడానికి ప్రేరణ ఇస్తాడు. ఇది మనం తెలుసుకోవాలి. ప్రతి జీవుడిలో ఉంటారు సాక్షిభూతుడు. ప్రతి జీవుడిలో ఈ జీవి ఆ జీవి అనే వ్యత్యాసం లేకుండా ప్రతి జీవిలో ఉంటుంది. మరి ఇంకొకటి ఏంటంటే, ఇంకో భక్తుడు అడిగిన, ఈ వైష్ణవులను అడిగిన ప్రశ్న ఏంటంటే, ఈ భౌతిక ప్రపంచంలో పరమాత్మ ఉంటారు, పరమాత్మ హృదయస్థ స్థానంలో కూర్చొని ఉంటారు, సాక్షిభూతుడై ఉంటారు. మరి మనము ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్తే పరమాత్మ ఉంటారా ఉండరా మనలో అనేది అడిగారు కొంతమంది. అది సవివరంగా చెప్పారు. అంటే పరమాత్మ రూపం కేవలము ఆ పరమాత్మ బాహ్య ప్రకటన అవుతారు. ఆధ్యాత్మిక ప్రపంచంలో బాహ్య ప్రకటన అవుతారు. బాహ్యంగా ఉంటారు, నీ ఎదురుగా ఉంటారు. కాబట్టి ఆ పరమాత్మ కేవలము ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న జీవులకు సంబంధించిన అంశం మాత్రమే. ఆధ్యాత్మిక ప్రపంచంలో పరమాత్మ అనేది బాహ్యంగా ఉంటారు. అది భగవంతుని రూపంలో ఉంటారు అనేసి అక్కడ చెప్పడం జరిగింది. అది వేరే విషయం అనుకోండి. సరే, తర్వాత ఇక్కడ మనం భాష్యం ఒకసారి చూసుకుంటే కనుక, భాష్యము కొంచెం ఏవైతే ముఖ్యమైన ఉన్నాయో అవి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రతి ఒక్కరి హృదయంలో స్థానికంగా కూడా ఉంటారు. భగవంతుడు సర్వవ్యాపియే కాకుండా ప్రతి ఒక్కరి హృదయంలో స్థానికంగా కూడా ఉంటారు. అది అధముడైనా గాని, లేదా దైత్యులైనా గాని, లేదా రాక్షసులైనా గాని. హిరణ్యకశిపుడు అంటూ ఉంటాడు, ఎక్కడున్నాడు మీ భగవంతుడు? ప్రహ్లాదునితో. ప్రహ్లాదుడు సర్వవ్యాపి అయి ఉన్నాడు, నీలోన నాలోను. అంటే హిరణ్యకశిపుడిలో కూడా పరమాత్మ రూపంలో భగవంతుడు ఉన్నాడు. ఆయన కృత్యాలను ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఎలా అంటే చూడండి, హిరణ్యకశిపుడి నేపథ్యం ఏంటి? జయా విజయులు వారి కర్మానుసారము, అంటే వారి లీలానుసారము ఈ భౌతిక ప్రపంచంలో రావడం జరిగింది. వారి లీలలు భగవంతుని లీలలకు అనుగుణంగా వారు లీలలు చేయడం జరిగింది. అవన్నీ లీలల్ని కూడా భగవంతుడు, పరమాత్మ రూపంలో ఉన్న భగవంతుడు ప్రేరేపిస్తున్నాడు. తర్వాత ఈ స్థానికంగా ఉంటాడు ప్రతి హృదయంలో. అతడు వివిధ సకామ కర్మ ఫలాలను ఇస్తూ ఉంటాడు.
మనం చేసే పనులకి ఫలితాలను కూడా నిర్ణయిస్తూ ఉంటాడు. తరువాత అతడు నిరాకార బ్రహ్మము భగవంతుని హృదయస్థ పరమాత్మునిగా మాత్రమే కాకుండా వేదావతార రూపంలో కూడా పూజనీయుడు. వేదాలే స్వయంగా వేదాలే నేను వేదాలను వేదాల రచయిత నేను, వేదాంత కర్తను నేను, వేదాలను ఎరిగిన వాడను నేను అనేసి ఇక్కడ చెప్పడం జరుగుతోంది. వేదావతారం అంటే ఇక్కడ చూడండి, వేదాంతకర్త అవతారం ఏంటంటే మనకు వేదవ్యాసుల వారు మన సాహితీ రూపం, కృష్ణుడి యొక్క సాహితీ రూపం అంటారు. అలా అంటే అనేక రూపాలు ఉంటాయి కృష్ణుడికి. అనేక రూపాల్లో ఈ సాహితీ రూపంలో వేదవ్యాసుడు ఒకరు. అంటే వేదాంతకర్త, వేదాలను రచించిన వారు కూడా కృష్ణుడే. ఆ తర్వాత వేదాలు ఇచ్చినవారు, బ్రహ్మకి ఇచ్చిన వారు కూడా కృష్ణుడే స్వయంగా. ఆదిలో బ్రహ్మ ఏదైతే నిశ్చేష్టమైన వెలుగు లేని ఒక బ్రహ్మాండంలో ఉంటారో, ఆ బ్రహ్మాండం నుంచి ఉద్భవించుంటారు. ఆయన ఆది అంతం కూడా తెలియకోకుండా విస్మయ స్థితిలో ఉంటారో జ్ఞానాన్ని ప్రసాదించడం జరుగుతుంది. ఆ సమయంలో వేదాలని చతుశ్లోకి భాగవతం ఇవ్వటము, వేదాలను ఇవ్వటము, అవి మళ్ళీ పెంపొందించి ఇతరులకి వాళ్ళ కుమారులకి ఇవ్వటం, ఇవన్నీ జరుగుతుంది. అంటే కృష్ణుడి ద్వారానే వేదాలు కూడా వచ్చాయి. వేదం అంటేనే జ్ఞానం. వేదం అంటే మనకు కేవలము ఇది ఏదో సంస్కృత భాషలో ఉన్న మంత్రాలు లేదా ఉచ్చారణ ఇవి కాదు. వేదం అంటే జ్ఞానం. మనకి ఏదైతే ఆధ్యాత్మిక జ్ఞానం లభిస్తుందో ఇదంతా వేదంగానే మనం పరిగణించవచ్చు. ఆ వేదాలన్నింటినీ కూడా కృష్ణుడే. ఇది వేదాల సారం ఏంటి, మళ్ళీ తెలుసుకోవాల్సిన సారం ఏంటి అనేది అంటే కృష్ణుడినే నన్నే తెలుసుకోవాల్సింది నన్ను. వేదాల ద్వారా నేనే తెలియదగిన వాడిని. కొందరు నామమాత్రపు వేద పండితులు వేదాలన్నీ చదువుతూ ఉంటారు, వేదాల యొక్క సారాన్ని గ్రహించలేకపోతూ ఉంటారు. సాత్వికంగా వాళ్ళ కర్మలు, కార్యాలన్నీ సాత్వికంగా ఉంటాయి, వేద పఠనం జరుగుతూ ఉంటుంది. కానీ వేదాల యొక్క అంతిమ లక్ష్యం కృష్ణుణ్ణి తెలుసుకోవటం. అంటే వేదాలలో చెప్పబడిన మార్గాన్ని అనుసరించి కృష్ణుని చేరటము, కృష్ణుని అంతిమ లక్ష్యం. మీరు ఎవరైనా అడగండి, ఇస్కాను లేదా ఈ చైతన్య మహాప్రభు యొక్క గౌడ్య పరంపర తప్ప కొన్ని పరంపరలు ఉన్నాయి, వైష్ణవ పరంపరలు, అన్యమైన విధానాల్లో అడిగి చూడండి. కృష్ణుడు దేవాది దేవుడు అనే విషయాన్ని ఎవరు ఒప్పుకోరు అంత సామాన్యంగా. మనం ఎన్ని ఉదాహరణలు లేదా ఈ శాస్త్ర సంబంధమైన ఈ నిరూపణలు ఇచ్చినా కానీ మనము ఒప్పుకోరు. కానీ వారికి అందరికీ ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు, వేదాలను చదివినా కానీ వారు కృష్ణుని అర్థం చేసుకోలేదు. అలా ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకు ఏమిస్తున్నారంటే కృష్ణుడే స్వయంగా చెప్తున్నారు, వేదాలన్నిటి ద్వారా నేనే తెలియదగిన వాడిని, నన్ను తెలుసుకోవాలి. నన్ను తెలుసుకుంటే వేదం తెలుసుకున్నట్లే. అంటే నేను సర్వపోషకుని, సర్వనియామకుని, సర్వస్వతంత్రుని, నేనే దేవాదేవుని, కృష్ణుడు దేవాదేవుడు అని తెలుసుకుంటే వేదాలన్నీ తెలుసుకోవటం. తర్వాత దీనికి ఒక ఉదాహరణ కూడా ఉంది మనకు. ఏంటంటే కృష్ణలీలలో మనకు బ్రాహ్మణుల ఒకసారి కృష్ణుడు బలరాములు వారి గోపబాలురంతా గోవులు కాచుకోవడానికి అడవికి వెళ్తే
బ్రాహ్మణులు గొప్ప గొప్ప యజ్ఞాలు చేస్తూ ఉంటారు. తర్వాత వారి బ్రాహ్మణుల భార్యలు కృష్ణుని అవగతం చేసుకొని కృష్ణునికి సేవ చేయడం మొదలుపెడతారు. వారు గొప్ప గొప్ప వేదాలు చదువుతూ ఉంటారు, వేద పఠనం చేస్తూ ఉంటారు, గొప్ప గొప్ప యజ్ఞాలు చేస్తూ ఉంటారు. కానీ కృష్ణుడు అడిగినప్పుడు కృష్ణుని ఆజ్ఞను స్వీకరించలేకపోతారు. కృష్ణుని అర్థం చేసుకోలేరు. ఇది మనం ఒక ఉదాహరణ చూడొచ్చు. ఇప్పుడున్న భౌతిక ప్రపంచం కూడా అలాంటిదే. భౌతిక ప్రపంచంలో వైష్ణవ పరంపరలు తప్ప అన్యమైనవి హ్మ్. సాధారణంగా చాలా మటుకు కృష్ణుని కృష్ణుని యథాస్థానాన్ని, యథాస్థితిని అర్థం చేసుకుంటారు. అది మనం చూడొచ్చు ఇక్కడ. కానీ ఇక్కడ మనకేంటంటే వేదాల ద్వారా తెలియదగిన వాడిని నేనే అని చెప్తూ వచ్చారు. ఇక్కడ మనం ఇంకా ముందుకెళ్తే గనక వ్యాసదేవుని అవతారంలో శ్రీకృష్ణుడు వేదాంత సూత్రకర్త. శ్రీమద్భాగవత రూపంలో ఉన్నట్టి వేదాంత సూత్ర వ్యాఖ్యానం నిజమైన వేదాంత సూత్రం అనగా అవగాహనకు ఇస్తుంది. ఇవి చూడండి, వేదాలు 4 వేదాలు తర్వాత అందులోని విభాగాలు అవన్నీ చదవటము, సాధన చేయటము, తర్వాత ఇవన్నీ సాధారణ మానవునికి సాధ్యపడాలి. ఇప్పుడున్న జీవన ప్రమాణాలతో చూసుకుంటే. కాబట్టి వేదాంత సూత్రాలు అనేవి మనకు ఒక పుస్తకాన్ని తీసుకుంటే సత్య అందులో విషయ సూచిక ఉంటుంది. విషయ సూచిక సత్య ఉంటుంది. విషయ సూచికను అర్థం చేసుకుంటే గనక అందులో ఉన్న నిగూఢమైన అర్థాలన్నీ అందులో కనిపిస్తూ ఉంటాయి. అంటే ఏమేమి ఉన్నాయి అవన్నీ. కాబట్టి అలాంటిదే వేదాంత సూత్రాలు. వేదాలన్నిటిని సరళంగా మనకు సూత్రాల రూపంలో ఇవ్వడం జరిగింది. ఆ సూత్రాలకు వ్యాఖ్యానమే ఈ భాగవతం. అందుకే ఈ భాగవతాన్ని ఎవరైతే పఠిస్తారో స్వయంగా వేదాంత కర్త అయిన కృష్ణుడే వ్యాసదేవుని రూపంలో ఈ వేదాంత సూత్రాలను ఇచ్చారు. వేదాంత సూత్రాల యొక్క వ్యాఖ్యానమే ఈ భాగవతం. కాబట్టి ఎంత విశిష్టమైన భాగవతము. ఈ భాగవతంని పఠిస్తే మొత్తం వేదాలన్నిటిని మనం పఠించినట్లే అని కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సరే, ఇంకా కొంచెం ముందుకెళ్తే భగవంతుడు ఎంత పరిపూర్ణుడు అంటే బద్ధజీవుని ఉద్ధారానికై అతడు ఆహార పదార్థాలను సమకూర్చేవాడు, ఆరగించేవాడు, అతని కర్మలకు సాక్షిగా వేదాల రూపంలో జ్ఞాన ప్రదాత దేవదేవుడైన శ్రీకృష్ణుని భగవద్గీత ఉపదేశకుడై ఉన్నాడు. ఆహారాన్ని ఇచ్చే అతను మూడో అధ్యాయంలో సకామ కర్మయోగంలో మనకు వస్తుంది. 3వ అధ్యాయంలో ఆహారాన్ని కూడా సమకూర్చేది. ఆహారాన్ని సమకూర్చిన ఆహారాన్ని జీర్ణం చేసేది కూడా జీర్ణ వ్యవస్థలో జఠరాగ్ని అనేది చాలా ప్రధానమైనది. ఆ జీర్ణ వ్యవస్థలో జఠరాగ్నిని కూడా నేనని మనకు గత శ్లోకంలో వస్తుంది. తర్వాత ఆయన కర్మల యొక్క ఏదైతే జీవుడి యొక్క కర్మలు ఉంటాయో దానికి సాక్షిభూతం కూడా నేనే. జ్ఞానం ఇచ్చేది నేను, మరుపునిచ్చేది కూడా నేను. మరుపు కూడా మనం ఇక్కడ ఇవన్నీ లక్షణాలు, స్వభావము, భగవంతుని యొక్క స్వభావము, భగవంతుని యొక్క లక్షణాలు ఇక్కడ చూడొచ్చు మనం. తర్వాత అతడు మర్చిపోయినప్పటికీ, అంటే జీవుడు మర్చిపోయినప్పటికీ గత జన్మ ఎక్కడ తన పని ఆపాడో దాన్ని తిరిగి ప్రారంభించడానికి భగవంతుడే బుద్ధిని ఇస్తాడు. ఎక్కడైతే మనం ఏ కోరికలతో అయితే మనం ఈ శరీరాన్ని వదిలేసి ఉంటాము, లేదా గత జన్మలో ఎక్కడైతే మనము ఏ కర్మలు అయితే మనం చేయాలని అనుకుని ఉంటామో, లేదంటే చేసి మధ్యలో వదిలిపెట్టి ఉంటామో, అవన్నీ మళ్ళీ ఇంకో శరీరాన్ని ప్రసాదించి ఇంకో శరీరం ద్వారా మనకు శరీరంలో ఉన్న హృదయస్థానంలో స్థితుడై ఉన్న పరమాత్మ రూపంలో ఉన్న భగవంతుడు మనకు ప్రేరేపిస్తూ ఉంటాడు ఆ కర్మలని మళ్ళీ అనుసరించము. ఎక్కడైతే అదే ఇక్కడ కూడా చెప్తూ వచ్చారు. తిరిగి ప్రారంభించడానికి భగవంతుడే బుద్ధిని ఇస్తాడు. ఈ రకంగా జీవుడు హృదయంలో నెలకొన్నట్టు పరమాత్మని నిర్దేశాన్ని బట్టి
ఈ జగత్తులో సుఖదుఖాలు అనుభవించడమే కాకుండా అతని నుండి వేదాలను అర్థం చేసుకొని అవకాశాన్ని కూడా పొందుతాడు. మరి ఆ పరమాత్మ యొక్క నిర్దేశాన్ని బట్టి అంటున్నారు. మరి పాపకర్మలు కూడా భగవంతుని యొక్క నిర్దేశమేనా? ఇది మనం ఆలోచించండి. పాపకర్మ ఇక్కడ భగవంతుని యొక్క పరమాత్ముని యొక్క నిర్దేశాన్ని అనుసరించి జీవుడు తన కర్మలను కొనసాగిస్తాడు అంటున్నారు. కానీ పాపకర్మలు కూడా మనం ఏదైనా పాపకర్మలను ప్రేరేపితమై పాపకర్మలను చేస్తే దానికి అది భగవంతుని నిర్దేశమేనా అనేది కూడా మనం ఆలోచించాలి. అది ఆలోచించండి ఒకసారి. తర్వాత సుఖ దుఃఖాలను అనుభవించడమే కాకుండా అతను వేదాలను అర్థం చేసుకునే అవకాశాన్ని కూడా పొందుతాడు. అంటే జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. మనిషి వేద జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం పట్ల గంభీరుడైతే అవసరమైన జ్ఞానాన్ని కృష్ణుడే ఇస్తాడు. ఇక్కడ చూడండి, జీవుడు కాంక్షించాలి. జీవుడు కాంక్షిస్తే ప్రసాదిస్తాడు. చూడండి, మనిషి వేద జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం వల్ల గంభీరుడైతే, అంటే అర్థం చేసుకోవాలని తపన. హరే కృష్ణ. ఆ తపన ఉంటే, ఆ కోరిక ఉంటే తరువాత కృష్ణుడు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అంటే జీవుడి కోరిక అనేది జీవుడి కోరిక ద్వారానే కృష్ణుడు నిర్దేశం జరుగుతుంది. జీవుడు కోరికలను అనుసరించే ఇది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. తర్వాత 4 వేదాలు, వేదాంత సూత్రాలు, ఉపనిషత్తులు, పురాణాలు వంటి సమస్త వేద సాహిత్యంలో భగవన్ మహిమలు కీర్తించబడ్డాయి. వైదిక అనుష్ఠాన కర్మల ద్వారా, వైదిక తత్వ చర్చల ద్వారా, భక్తితో సేవించడం ద్వారా భగవంతుడు లభిస్తాడు. అందుకే శ్రీకృష్ణుడు అర్థం చేసుకోవడమే వేదాల లక్ష్యము. నేను చెప్పిన విధంగా ఈ వేదాంత సూత్రాలు, వేదాంత సూత్రాల వ్యాఖ్యానమే ఈ భాగవతము. ఆ భాగవతాన్ని మనము ప్రతినిత్యము పఠించడం చేయాలి. చర్మగమ్యము దేవాది దేవుడే. చూడండి, మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం, సకామ కర్మలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. సకామ కర్మల ద్వారా మనము లబ్ధిని పొందాలని ప్రయత్నం చేస్తుంటాం. భగవంతుని ద్వారా మనకు కోరికలను తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తుంటాం. కానీ అవన్నీ చర్మ లక్ష్యం కాదు. చర్మ లక్ష్యము కేవలం కృష్ణుని చేరటము, కృష్ణుని అర్థం చేసుకొని దేవాదేవుడిని అర్థం చేసుకొని కృష్ణుని చేరటమే చర్మ లక్ష్యం, ఆ చర్మగమ్యం. ఇది మనకు ఈ వేదాల ద్వారానే మనకు అర్థమవుతుంది. ఇది వేదాంత సూత్రంలో కూడా ధృవపరిచింది అనేది ఇక్కడ మనకు భాష్యంలో చెప్పవచ్చు. చూడండి, నానా రకాల పద్ధతులుగా అవలంబించడం ద్వారా అతడు దేవాది దేవుని చేరగలుగుతాడు. చివరికి పరమ లక్ష్యాన్ని సాధించగలుగుతాడు. ఆ పరమ లక్ష్యమే దేవాదేవుడు. ఈ శ్లోకంలో వేదాల ఉద్దేశము, వేదాల అవగాహన, వేదాల లక్ష్యము స్పష్టంగా నిర్వచించబడింది. నాకేంటంటే ఈ శ్లోకంలో ఏంటంటే ముఖ్యమైన అంశాలు ఏంటంటే, కృష్ణుడే పోషకుడు, సర్వజీవుల పోషకుడు. కృష్ణుడే జ్ఞానం అంటే ఈ వేదాలను ఇచ్చినవాడు కృష్ణుడే. వేదాల ద్వారా తెలుసుకోగలిగిన వాడు కృష్ణుడే. ఇవి మనం వేదాల యొక్క పరమ లక్ష్యాన్ని, చర్మ లక్ష్యాన్ని మనము ఇక్కడ ఈ శ్లోకంలో చూడొచ్చు. వేదాలు చదువుతున్నావు, వేదాలు పఠిస్తున్నావు, వేదాలను అర్థం చేసుకుంటున్నావు అంటే చర్మ లక్ష్యమైన కృష్ణుని అర్థం చేసుకోవాలి. చర్మ లక్ష్యం కృష్ణుడే అని అర్థం చేసుకోవాలి అని ఇక్కడ మనం ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇది మనము మళ్ళీ వచ్చే శ్లోకాల్లో కొన్ని వేదాల్లో
అక్షర ఇవన్నీ మనకు వస్తాయి. వేదాల లక్షణాలు, వేదాల స్వభావము అవన్నీ వస్తాయి. 2 కథ మళ్ళీ 2 శ్లోకాల్లో. ఇది ఇప్పటికి. ఏవైనా శ్లోకంలో ఏవైనా మీరు చెప్పదలుచుకున్నవి లేదా మీరు కొత్తగా అనుభూతి చెందినవి ఏవైనా ఉంటే పంచుకోవచ్చు. లేదంటే ఏదైనా సందేహాలు ఉన్నా కానీ పంచుకోవచ్చు. ప్రయత్నం చేస్తాను. నివృత్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామాలు. ప్రణామాలు. ప్రభుజీ మీరు చెప్పినట్లుగా మాకు కూడా సందేహం ఉండేది ప్రభుజీ. కృష్ణుడు భగవంతుడు ఇంతమంది ఇన్ని కోరికలు అడుగుతా ఉంటారు, మరి ఇన్ని కోరికలు అని ఎలా తెలుసుకొని ఇవ్వగలుగుతారు, ఇది సాధ్యమేనా అని అట్లా ఇంకా ఏమేమో సందేహాలు ఉండేవి ప్రభుజీ. అసలు ఇక భగవద్గీత భాగవతం విన్న తర్వాతే ఇక ఆయన ప్రతి జీవులో పరమాత్మగా ఉన్నాడు కాబట్టి, సాక్షిభూతుడుగా ఉన్నాడు కాబట్టి తెలుసుకోగలుగుతున్నాడు. ఆయన అన్నిటికీ సర్వకారణ కారణుడని ఇవి విన్న తర్వాతే తెలిసింది, కానీ అంతకుముందు అన్ని సందేహాలే ప్రభుజీ. సో ఇప్పుడు మీరు ఈ విధంగా శాస్త్రాధ్యయనం మీ ద్వారా చేయటం ద్వారా మాకు అన్ని సందేహాలన్నీ తొలగిపోతున్నాయి ప్రభుజీ. ఎస్ ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సరే, ఈరోజు తరగతిని ముగించుకుందాము. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ.